ఉండేవాడు. కోవిడ్ వచ్చినప్పుడు అతనికి ఫీవర్ వచ్చింది. హాస్పిటల్లో చేరేసరికి ఆక్సిజన్ కావాల్సి వచ్చింది. బెడ్స్ లేవు, ఖర్చు ఎక్కువ. 10 రోజులు అతను చనిపోయాడు. ఆ కుటుంబానికి ఏమీ లేదు. కనీసం ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే 1,00,000 రూపాయలు కూడా లేదు. కారణం జీవిత బీమా. అదే కాలనీలో ఒక టీచర్ 25 లక్షల టర్మ్ పాలసీ తీసుకున్నాడు. ఆమె తీసుకుంది లేడీ. ఆమె కోవిడ్తో చనిపోయింది. కానీ ఆమె భర్త, పిల్లలకు బీమా సహాయంగా నిలిచింది. ఇది ఎవరి జీవితంలోనైనా కూడా జరగవచ్చు. కోవిడ్ ముందు మనం చాలామంది జీవిత బీమా అంటే చావు గురించి ఎందుకు ఇప్పుడు మనకి, దాని గురించి ఎందుకు ఆలోచించాలి అని అనిపించేది. కానీ ఒక్కసారి కోవిడ్ వచ్చిపోయిన తర్వాత మనం గుర్తించింది ఏంటంటే ప్రాణం ఇంత అశాశ్వతమైనది అనేది. కొన్ని నిజాలు చూద్దాం. కోవిడ్ సమయంలో ఎల్ఐసికి డెత్ క్లెయిమ్లు చాలా జరిగాయి. నియర్లీ 7.5 lakhs వరకు జరిగింది. దీని వలన ఎల్ఐసి ఏం చెప్తుంది అంటే జీవిత బీమా ఉండకపోవడం వల్ల ఎంతోమంది కుటుంబాలు ఆర్థికంగా పాడయ్యాయి. గడిచిన 3 ఏళ్లలో కొత్తగా పాలసీలు తీసుకున్న వారి శాతం పెరిగింది. కానీ ఇంకా చాలామంది కవరేజ్ లేకుండా ఉన్నారు. మనం ఆరోగ్య బీమా తీసుకుంటాం. మీరు కుటుంబానికి ఆదాయం అయితే మీరు లేకుండా వాళ్ళు ఎలా ఉంటారు? మీరు అప్పు తీసుకొని బిజినెస్ మొదలు పెట్టారంటే మీ మీద రుణభారం, మీరు లేకుంటే అప్పుల భారం, అది ఎవరి మీద పడుతుంది? చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళి ఎలా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సమాధానం జీవిత బీమా. మీరు చనిపోతే డబ్బు రావడం కాదు, మీ కుటుంబానికి ఓ భరోసా అనేది ఉండాలి. దాన్ని మీరు ఆలోచించాలి. జీవిత బీమా లేకపోతే నష్టాలు. అందరూ డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు, కానీ జీవిత బీమాలో పెట్టడానికి మాత్రం వెనకాడతారు. ఒక చిన్న ఉదాహరణ. ఒక 35 ఏళ్ల వ్యక్తి నెలకి 1,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 20 ఏళ్ల పాలసీతో 25 లక్షల కవరేజ్ వస్తుంది. కానీ ఆ డబ్బు ఖర్చు చేయకుండా చనిపోతే ఆ 1,000 రూపాయలు కూడా ఎల్ఐసిలో పెట్టడానికి అతనికి ఒప్పకపోతే ఆ కుటుంబం 0